ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు 3 మండలాల విస్తృత స్థాయి సమావేశం చేసినందుకు చాలా సంతోషం. మరి పార్టీ సంస్థల ఎలక్షన్ కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, మరి మన ఉంటాయి కాబట్టి దాని మీద చర్చించడానికి అవసరం ఉంది. మరి మన నిజామాబాద్ జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో మరి మన ఎమ్మెల్యే గారికి 22 కిలోమీటర్ల మెజార్టీ 7 మండలాల్లో బ్రహ్మాండమైన పార్టీ జెండా జరిగింది. మరి చాలా మంది కష్టపడ్డారు. మనతో పాటు మరి కొత్త పాత అన్నది తేడా చూపించారు. ఎందుకంటే ఎలక్షన్ మొదటి వాళ్ళు కూడా అందరూ నమ్మాలి. ఎందుకంటే ఎలక్షన్ అందరం వేరే కానీ మరి కొత్త మీ మాట ఏమంటే కొంత అక్కడక్కడ తేడా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతూ మొదలుపడుతూ ఎలక్షన్ కన్నా ముందు వచ్చి మనం ఎమ్మెల్యే మీటింగ్ అంటే బాగా కలయిక ఆలోచించింది కాబట్టి బాగా ఉంటుంది. కొత్త వాళ్ళు కలిసిపోయి మరి రానున్నటువంటి స్థానిక సంస్థలో మరి ఉన్నటువంటి సంస్థల ఎలక్షన్లో ప్రతి ఒక్కరి మనము ఇలా కాంగ్రెస్ పార్టీ డిసి చంద్రనాయక్ నిజామాబాద్ జిల్లా డిసి కార్యక్రమం అనేక మన సంతోష్ నాయక్ అయితే మనమందరం కూడా కుటుంబ సభ్యులు మనకు ఏసీసీ నాయకులు డిసి అధ్యక్షులు కావచ్చు. మన నిజామాబాద్ జిల్లా చెందినటువంటి డిసి అధ్యక్షులు కాబట్టి మన పార్టీ నిజామాబాద్ జిల్లాలో చాలా అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో 7 మండలాల్లో రేపు జరగాల్సినటువంటి మన స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, సంస్థల ఎలక్షన్ కావచ్చు. మరి సంస్థల ఎలక్షన్ వస్తే అందరూ ఏ కారణంగా తీసుకున్న తర్వాతనే మేము సూచిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది అందరూ కష్టపడ్డారు కాబట్టి మొదటి గురించి మరి చాలా ఉంటుంది. ఎందుకంటే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లో చాలా కష్టపడి కాబట్టి ప్రతి శాఖకు అవసరం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కలుపుతాం. ఇంకా కూడా ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటే మన మాట్లాడుకుంటే దయచేసి అందరూ కూడా ఆయన స్వాగతిద్దాం. ఎవరైనా నుండి మన ఇబ్బంది పెట్టిన మన రోజు యాడ్లు మాట్లాడారు వాళ్ళు కానీ మామూలుగా ఉండి మధ్యతరం ఉన్నటువంటి వ్యక్తుల గురించి మన గ్రామంలో మనకు కూడా పార్టీని స్వాగతిస్తే పార్టీ బాధ్యత కాబట్టి నేను కూడా దానికి మీ ఇతర తీసుకుంటే బాగుందని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సబ్సిడీ కూడా మీరు తీసుకునేటువంటి దానిని పాటుపడి పార్టీని ఎంతమంది చెప్తున్నాము. మరి ఇవాళ మనం చూసుకుంటే నేను ఒక విషయం చెప్తున్నాము. మన నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, పెద్దలు తీసుకుంటే ఇప్పుడు కూడా ఒక సౌభాగ్య వ్యక్తి కాబట్టి ఇలా ప్రధాన స్థానంలో ఉన్నాడు. పార్టీలో మారకుండా ఎప్పుడుంటే ఈ విధంగా ముందుకు రావాలని నిదర్శనంగా చెప్తూ అలాగే మన గురువుగారికి ఛాయాగ్రహానికి అలాగే పిసిసి అలాగే మన
మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కూడా కల్పించడం, అలాగే విద్యుత్ 200 యూనిట్ వారికి కూడా ఫ్రీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మనం రైతులకు బోనస్ అలాగే మనం 200 యూనిట్ కరెంటు వారికి కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది. అది చాలా మంది జీవితాలలో అది ఆర్థికంగా కొద్దిగా ఇదైపోయింది, స్ట్రాంగ్ అయిపోయింది. మళ్ళీ మనం రుణమాఫీ చేసాం, 2 లక్షల లోపు రుణమాఫీ అందరికీ చేయడం జరిగింది. అలాగే రైతులకు మనం బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం 500 సిలిండర్ కూడా, ఇలా చెప్పుకుంటూ పోతే పథకాలు చాలా ప్రజలకి మనం చొచ్చుకొనిపోయే విధంగా అందరూ కృషి వల్ల సహకారంతో మనం గడిచిన 16 నెలల్లో మనం దగ్గర 60 కోట్ల నిధులతో అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు కావచ్చు, మహిళా భవనాలు కావచ్చు, అలాగే మనకు బ్రిడ్జిలు కావచ్చు, ఇంకా మిగతా డబ్బులు కావచ్చు, చాలా విషయాలు కూడా మనం ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మన కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా ఎక్కువగా ఉన్నారు. మనం అందరూ కృషితోటి అందరం ఐకమత్యంగా ఉండి వచ్చే స్థానిక ఎలక్షన్లలో మనం ఎవరైతే అభ్యర్థిని నిల్చొని పెడుతున్నారో మనందరూ కూడా మనం వాళ్ళందరూ గెలిపించుకొని మన ఐక్యతను చాటుతూ పెద్దలకు అందరికీ కూడా మనం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4-5 సంవత్సరాలుగా సంస్థాగత ఎన్నికలు జరగక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పార్టీ అధినాయకత్వం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీల్ని పునర్నియమించి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల సమావేశం మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి రెడ్డి అన్న గారు, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం. సంస్థాగత ఎన్నికలంటే ఎవరిని ఏదో లాక్కుంటున్నట్టు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు అనేది చాలా అవసరం. పార్టీ అభివృద్ధి కోసం, రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం సమర్థవంతులైన వాళ్ళు పార్టీలో ముందుంటే రేపు ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ సంస్థాగత ఎన్నికలకు పార్టీ శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరగడం అనేది ఆనవాయితీ. ఖచ్చితంగా దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ పార్టీ బరువు బాధ్యతల్ని మోయడానికి, ముందుండి నడిపించడానికి ప్రతి ఒక్కరి నుంచి పార్టీ దరఖాస్తుల్ని ఆహ్వానించింది. మండల స్థాయిలో ఆ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. గ్రామ స్థాయిలో ఈరోజు మనం ఎన్నికల కమిటీల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయిలో కమిటీలు వేయాల్సిన అవసరం ఉంది. మరి సమర్థవంతులకు, అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు సమర్థవంతులు కాదని కాదు, సమర్థవంతులకు మరోసారి అవకాశం ఇవ్వచ్చు, కొత్త వాళ్ళని నియమించుకోవచ్చు. అది కార్యకర్తలుగా పార్టీ అందరి అభిష్టం మేరకు జరుగుతుంది. పరిశీలకులు దాన్ని పరిశీలిస్తారు. ఖచ్చితంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం ఈరోజు గ్రామంలో కమిటీ అధ్యక్షులుగా ఉన్న వారి పేర్లను మనం ఇచ్చాం. వాళ్ళ బయోడేటాతో పాటు మరి రేపు మనం గ్రామ కమిటీ బాధ్యతను మోయాలనుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ గత పార్టీకి వాళ్ళు చేసిన సేవల్ని, ప్రస్తుతం ఉన్న వాళ్ళు చేసిన పనిని గుర్తించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ సంస్థాగత ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ సహకరించి మరి సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకొని తొందరలోనే రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు మనం సంసిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సర్పంచ్ గ్రామశాఖ అధ్యక్షుడిని. ఈ ప్రోగ్రామ్ స్పెషల్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు
మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అందరూ దృఢంగా ఒక్కొక్కరు కమ్యూనిటీగా ఉండి మన విలేజ్లలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరిని గెలిపించుకోవడానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సార్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయని కాదు సార్. ఇక్కడ ఒక యూనిటీ మాత్రం దెబ్బతింటుంది సార్. మన కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కానీ మండల స్థాయిలో కానీ గ్రూపులు ఏర్పడి యూనిటీ దెబ్బతింటుంది సార్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఒక పదవి కోసము, ఒక డబ్బు కోసము, ఒక దేనికోసమో పాటుపడలేరు. 10 సంవత్సరాల నుంచి కూడా ఒక గౌరవం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామం నుంచి కూడా. అయితే ఈ గ్రామాల్లో చాలామంది కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషంగా లేడు సార్. అదొకటి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నా సార్. ఉదాహరణ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ వచ్చేసి 4 గ్రూపులు 3 గ్రూపులు ఉండడం జరిగింది సార్. ఆ గ్రూపుల వల్ల ఏమవుతుందంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం పోటీ చేసినా కానీ అసలు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. బాజిరెడ్డి గారు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 10 సంవత్సరాలు కూడా ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు 10 సంవత్సరాలు కూడా అలా ఎదిరించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎదిరించి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండలేకపోతుంది సార్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఎందుకు రీజన్ అంటే ఇప్పుడు మనకు అప్పుడు ఎవరైతే లీడర్షిప్ ఏస్టులోకి ఇద్దరో ఎవరో ఉంటుండే వాళ్ళు ఒక యూనిటీ ఉండి డిసిషన్ తీసుకుంటుండే, అప్పుడు సక్సెస్ అవుతుండే. ఇప్పుడు గ్రూప్లో అయ్యేసరికి ఏం చేస్తున్నారంటే సార్ అందరినీ కలుపుకోవాలని మీరు చెప్తున్నారు. మనం ఎంత కలుపుకపోయినా కానీ వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చుకుంటా మన ఇంటికనే రాంగ్ స్టెప్ వేసుకుంటా ఓడిపోసే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది సార్. నా విన్నపం ఏంటంటే సార్, ఇప్పుడైనా ప్రతి ఒక్క సిన్సియర్ కార్యకర్తకి మీరు సహకారం అందించి అలా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ అలాంటి పరిగణలోకి తీసుకుంటూ सेठ राम राम हमारा नाम लिपर है देवी मोटे अना मई दर छोटे मोटे सेठ राम राम के तो अपना जो अभी इलेक्शन जो लोकल बॉडी इलेक्शन चल रहा है ना, लोकल बॉडी जो इलेक्शन चल रहा है उसके लिए अपन को थोड़ा जोर लगाना पड़ता है. चलती पार्टी को अपन लोग जब भी का इलेक्शन डाल दिया होता ना तो अपना जल्दी अपनी गवर्नमेंट हो जाती थी. अभी भी अपनी गवर्नमेंट है मगर क्या है कि थोड़ा जोर लगाना पड़ता है. अभी जो लोग बात कर रहे हैं ना कांग्रेस गवर्नमेंट ये नहीं डाला वो नहीं डाला हम ही पूरा दिया है. हम ही के बारे में कोई नहीं बोल रहा, हम ही है. मगर क्या है कि थोड़ा सरपंच इलेक्शन एमपीडीसी जेडपीडीसी जो डाला नहीं है ना उसके वजह से थोड़ा अलग अलग बात लोग करता है. इसके वजह से तो बोल रहा हूँ कि ये जल्दी करने का कार्यक्रम जल्दी निपटाने का बोलता हूँ. ये आश्वासन दिया सो धन्यवाद. కాంగ్రెస్ పార్టీలో బాధలు ఉన్నాయంటే ఇప్పుడు రాజు చెప్పింది అయితే వాస్తవమే, కేసరం రాజు చెప్పింది వాస్తవం. అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది సీనియర్గా పనిచేసినామంటే 10 ఏళ్ళు రాజు చెప్పినట్టుగా 10 ఏళ్ళు మేము పనిచేసినా ఎవరికి భయపడలేదు. కానీ ఇప్పుడు వచ్చిన మన అందరిలో ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు మేము మా అక్కడ ఒకటి ఉన్నాడు ఇంకొకటి ఒకటి పిలిచినా ఒకటి రాడు 9 గంటల ఫోన్ చేసినా వస్తలేదు. మాకు మీ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి అని తెలియదు. సంస్థాగత నిర్మాణానికి కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ గ్రూప్ లేదు, ఏ పాలిటిక్స్ లేదు, ఒకటే ఒక గ్రూప్, అది కాంగ్రెస్ గ్రూప్ అయ్యే ఉంటుంది. అదే గ్రూప్ పెట్టుకోండి. ఇంకా ఈ గ్రూపు ఆ గ్రూప్ అంటే గ్రూప్ జస్ట్ వాకౌట్ ఫ్రమ్ హియర్, డోంట్ స్టాండ్, డోంట్ సిట్. ఒకటే చెప్పేది, గ్రూపులు అనేది ప్రోత్సహించేదే లేదు. ఇది క్లియర్ కట్గా ఏఐసిసి
ఆదేశాలు, పిసిసి నుంచి ఆదేశాలు. ఇది గుర్తుపెట్టుకొని మనం పని చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, పార్టీ బలోపేతం అవుతుంది. అంతేగాని నిన్నొచ్చినాం మొన్నొచ్చినాం కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే. ఇది ఒక్కటిసారి మీరు గుర్తుపెట్టుకొని చేసిన ముఖ్య అతిథులకు, వేదిక మీద ఉన్న జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులందరికీ, అట్లాగే మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాయకు నమస్కారాలు. ఇంతకు ముందే మరి కేశాపూర్ మన గ్రామశాఖ అధ్యక్షుడు కొన్ని విషయాలుగా చర్చించాడు. ఆ విషయాన్ని మరి మొదటిసారి వినిపించాల్సి వస్తుంది. అయితే మరి గత 10 సంవత్సరాల మనం కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ లోకల్ బాధ్యతలు కావచ్చు, చాలా ఫైట్ చేసినాం. బాధ్యతది బాగ్రామే సార్ రావునగర్, అక్కడ చాలా స్ట్రగుల్స్ ఎంతోమందిని ఎదిరించి మరి మనం ఈరోజు 2 సంవత్సరాల క్రితం మరి పార్టీ అధికారంలోకి వస్తూ రాదు అనే సిచ్యువేషన్ నుంచి ఈరోజు చాలా దగ్గర తీసుకొని అధికారంలోకి వచ్చినాం. మనము మన కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. అది మరి మన యొక్క స్ట్రెంత్. అయితే మరి ఇప్పుడు ప్రతి గ్రామంలో మరి కొంత యువత బీజేపీ వైపు చూస్తున్నది, ఇది వాస్తవం. కాబట్టి ఇప్పుడు వాటిని మనము ఎదుర్కోవాలంటే యువతను ప్రోత్సహించాలి. స్థానిక ఎలక్షన్లో మొత్తం యువతకి అవకాశం నేను కోరుకుంటున్నాను. అయితే మరి అధికారం వచ్చినాక మరి ప్రతి గ్రామంలో మరి చేసిన లోటుపాట్లు ఉంటాయి, సహజమే. నేను చేస్తాను, సర్పంచ్ నేను చేస్తాను, అందరు కోరుకుంటాను. అయితే అవకాశాలు అనేకం వస్తాయి. సర్పంచ్, ఎంపీడీసీ, వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, సొసైటీలు కావచ్చు, ఎవరికి ఏది ఇష్టం అవుతుందో చర్చించుకొని గ్రామంలో మరి యూనిటీ మిస్ కాకుండా మనందరం సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. దానికి మరి ఉన్నటువంటి అపోహలు కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. దానికి నాయకత్వం వహించిన పెద్దలు ప్రతి గ్రామంలో ఒక సమావేశపరిచి మండల స్థాయి నుంచి ఏ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని అపోహలు తొలగించాలి. ఎవరైతే సెట్ అవుతారో, ఎందుకంటే అధికారం వచ్చింది కాబట్టి ప్రతిపక్ష ప్రయత్నిస్తారంటే మనలో ఉన్న యూనిటీని చీలుస్తారు. ఇద్దరు కోడి నువ్వు గెలుస్తావు చీలుస్తారు. అప్పుడు చీలికల వల్ల మన పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేస్తారు, అపోజిషన్ పోటీ చేస్తారు. దానివల్ల మరి పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. మనం చాలా రోజుల నుంచి అధికారంలోకి వచ్చినాం. తప్పనిసరి ఈ యొక్క అవకాశాన్ని మనం మిస్ చేసుకోవద్దు. కంపల్సరీ గ్రామంలో మరి ఫస్ట్ గ్రూపులు అనేవి ఇంతకుముందు పెద్దలు చెప్పారు, గ్రూపులు అంటే పార్టీకి చాలా నష్టం. కాబట్టి మనకు ఎవరికి ఏది అంటే అర్హత ఉండదో, ఎవరైతే పబ్లిక్లో కెటన్ అవుతారో, పబ్లిక్లో పేరుందో, రేపు సర్పంచ్ అయినాక ఎంపీటీస్ కావచ్చు, ఎవరికి ఏ అర్హత వారిని మాత్రమే నిర్ణయించి ఒకే అర్థాన్ని పెట్టుకోవాలి. గ్రూపులు వీళ్ళ గ్రూప్ అనేది సహజం. చిన్న ఫ్యామిలీలోనే చిన్న గ్రూపులు ఉంటాయి. ఒక పార్టీ అధికార పార్టీ, ఒక అందరం కూడా నాగోళం కోరికలు ఉంటాయి. కానీ ఎవరికి ఏ సరైనదో అదే మనం చేయాలని దాన్ని గ్రామాల్లో చాలా మంది అపోహలని తొలగించాల్సిన అవసరం అని ఈ పెద్దలపై నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. మన జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరికీ మరియు పెద్దలందరికీ నమస్కారం. మరి నాతోటి గ్రామ శాఖ అధ్యక్షులకు మరి సీనియర్ నాయకులకు కూడా అందరికీ నమస్కారం. ఏదైతే మనకు తెలిసిన విషయమే, మన పార్టీ అధికారంలో లేనప్పుడు మనము చెడ్డల పుండి గుడ్డల పుండి తిరుగుతూ టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని బెదిరింపులకు అది చేసినా, కేసులకు అది చేసినా మనము కలిసికట్టుగా ఉండి మనం పనిచేసినాం. మనం అధికారం వచ్చిన తర్వాత కొన్ని ప్రతి విలేజ్ లోపల గ్రూపులు అంటాయి. అటువంటి గ్రూపులు ఉంటే మనం స్థానిక ఎలక్షన్లో మనం ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి స్థానిక ఎలక్షన్లు ఎన్ని గ్రూపులు అయినా కానీ సీనియర్స్ని బట్టి, వాళ్ళ యొక్క దాన్ని బట్టి ఎంపీడీసే కానీ, సర్పంచే కానీ, డైరెక్టరే కానీ, వార్డు మెంబర్సే కానీ, మనం ఏదైతే హోదాకు తగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ పదవులు చెందుతాయి. కాబట్టి మనం అందరం కూడా ఇక గ్రూపునటువంటి ఉండకుండా అందరం కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా పార్టీలో బట్టి ఇంతకుముందు అయితే అధికారంలో ఎప్పుడైతే కష్టపడి మనం ఏ విధంగా అయితే ముందుకెళ్ళినామో ఇప్పుడు కూడా అదే విధంగా మనం అందరం ఏకతాటికి వచ్చి కష్టపడినట్టయితే మనం ఈ స్థానిక ఎలక్షన్లలో విజయం సాధించగలుగుతాం. అందరికీ నమస్కారం. మరి సభకు నమస్కారం. పెద్దలందరికీ, ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సమయం బాగాలేదు అందరూ మాట్లాడారు కాబట్టి తొందరగా చేస్తున్నాం. అయితే ఒకటి కార్యకర్తలు గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే ఏదైతే మనం గ్రూపులు అంటున్నామో, ఎవరికైతే ఇప్పుడు కొత్త బాధ్యతలు గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తున్నారో అది ఆషామాషి బాధ్యతలు కాదు. మనం ఖచ్చితంగా ఆ బాధ్యతని నెరవేర్చితేనే ముందరికి రావాలి. ఖచ్చితమైన బాధ్యత ఎలా నిర్వహించాలనేది ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇప్పటి నుంచే బాధ్యత
తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరు చెప్తా ఉన్నారు గ్రూపులని. సరే జరిగింది ఇంతకుముందు, కానీ ఇప్పుడు మన పని ఏంటి? మన మండలం స్థాయి కానీ గ్రామంలో జరుగుతూ ఉన్న అందరినీ పిలుచుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు గ్రూపులుగా ఏర్పడుతున్నాయి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సార్, పెద్దగా ఏమీ లేదు. చిన్న చిన్న అపోహల ద్వారానే ఇలా అయితే ఉంది. పార్టీ అంటే అందరికి అభిమానంగా ఉంది. పార్టీని ఎవరు వ్యతిరేకించడం లేదు. నీకు నేను పడక నాకు పడక అనే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ గ్రామ స్థాయిలో కూడా ఎన్నుకున్నటువంటి లీడర్లు కానీ, లీడర్ అనే దానికి అర్థము మనము ఎప్పుడైతే అందరినీ సమానత్వంగా తీసుకుపోయి పార్టీని బలోపేతం చేస్తామో, పార్టీ కోసం కష్టపడతామో అదే నిజమైన లీడర్షిప్. అది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. దయచేసి అలాంటి వారికి మీరు అవకాశాలు ఇవ్వాలి. మన తయారు సాబ్ గారు ఆయన ఒక రాజకీయం అనుభవము, ముందు మనం పుట్టలేము, అతను తెలుసు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. కానీ దయచేసి అందరూ ఇదే విధంగా ఫాలో అయ్యారో పాటిస్తారని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సుధాకర్, డిసిసి డెలిగేట్, ఎల్లారెడ్డిపల్లి, మాది ఇందల్వాయి మండలం. దర్పల్లి ఇందల్వాయి సిరికొండ కార్యకర్తల విశ్లేషణ సమావేశానికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జ్ తిరుపతి అన్న గారికి మరియు ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. సార్, ఇందాక మీరు అంటున్నారు గ్రూపులు అంటే ఇట్లా ఇది కాదు అని చెప్పి. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసాం సార్. ప్రతి ఒక్కరు కేసులు ఎదుర్కొన్నాం, పాదయాత్రలు చేసినాం, అన్నీ చేసినాం. మళ్ళీ ఇవాళ ఊర్లలో జెండా ఎగేసినప్పుడు 5 కంటే ఎక్కలేము, మండల స్థాయిలో 10-15 మంది కంటే ఎక్కువ లేము జెండాలు ఎగేసినప్పుడు. అప్పుడు కేసులు ఎదుర్కొన్న వాళ్ళమే ఇలా కిందన్నారు, మిగతా వాళ్ళందరూ పనులు చేసుకుంటారు. దయచేసి దీన్ని మెన్షన్ చేయండి. అప్పుడు జెండాలు ఎగేసినప్పుడు ఎవరు లేరు, మమ్మల్ని చూసి నమ్మినోళ్ళే ఇవాళ మళ్ళీ నమ్మే పరిస్థితి వస్తుంది. దయచేసి దీన్ని గుర్తుంచుకొని ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మా మీద పెత్తనం చెలాయించిన వాళ్ళే మా దగ్గర కూర్చుండి మాతో ఉంటే ఎట్లా అనిపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉన్నాయి సార్. ఇంకోటి, పదవులు ఇచ్చేటప్పుడు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నిజామా డిస్ట్రిక్ట్ స్థాయిలో ఉన్న లీడర్లను సంప్రదించి పదవులను ఇవ్వాలా. ఎక్కడో ఉండి ఇక్కడ సామాజిక వర్గం కోసం ఇక్కడ ఇది ఇస్తున్నాం, అక్కడ ఇది ఇస్తున్నాం అంటే గ్రూపులు ఖచ్చితమైతే సార్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను దీని విషయంలో. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టకాలంలో దెబ్బలు తిన్నాం సార్. మేము పాదయాత్రలు వెళ్తే చెప్పులు ఊసిపోయి బొక్కులు వచ్చినాయి సార్. అది మీకు తెలియదు. చాలా మంది ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు, మిగతా తెలియకపోవచ్చు. ఇది కార్యకర్తల మనోభావన. నాది కూడా మండల స్థాయిలో మీరు మొన్న అన్నారు, మండల ప్రెసిడెంట్ కానీ బ్లాక్ కాంగ్రెస్ కానీ మీరు నామినేషన్ వేయాలని. ఎట్లేస్తారు సార్? ఏ కోణంలో
ముఖ్యంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం మనకు తిరుపతి అన్న గారు మొదలే చెప్పారు, సంస్థాగత ఎన్నికలపై మాత్రమే క్లియర్గా మాట్లాడండి అని. కాబట్టి ఇప్పుడు మనం సంస్థాగత ఎన్నికలంటే గ్రామ శాఖ నుంచి జిల్లా శాఖ వరకు జరగబోయే గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా శాఖ అధ్యక్షులు, ఈ మూడు అంచెల విధానంలో ఈ మూడు ముఖ్యమైనవి. మిగతా కార్యవర్గం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే మొట్టమొదలు మనకు జిల్లా లోపల జిల్లా మీటింగ్ పెట్టారు. జిల్లా మీటింగ్లో నియోజకవర్గాలలో మీటింగ్లు పెట్టాలని చెప్పారు. ఆ నియోజకవర్గాల మీటింగ్లో కూడా మండలాల వారీగా మీటింగ్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. మరి ఈ డిసైడ్ ప్రకారమే ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏదైతే మనం మండల స్థాయిలో పెట్టే సమావేశం విషయాలు గ్రామ శాఖలను పునర్వ్యవస్థీకరించడం, ఇవన్నీ చేర్పులు మార్పులు అనే విషయం చాలామంది గ్రామాలలో తెలియక, తిరుపతి అనేది ఒక ముఖ్యమైన విషయం, చాలామంది గ్రామాలలో తెలియక రాలేకపోయింది. ఎందుకోసం అంటే పనులు కూడా ఉన్నాయి, అట్లా కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఒక గ్రామ శాఖ అధ్యక్షులు మా మండలం అనుకోని వేరే మండలం కూడా ఇప్పుడు మన ముందరే విన్నాం, రాలేరు. మా మండలంలో పెద్ద విలేజ్ రామడుగు అధ్యక్షుడు రాలే అంటే ఎందుకు రాలేదంటే అనివార్య కారణాలు ఉంటాయి. ఆయనకు కూడా ఎమర్జెన్సీ ఉంటే రాకపోవచ్చు, తప్పు పట్టవలసిన అవసరం కాదు. అయితే మనము గ్రామాలకు దీన్ని విస్తృతంగా తెలియజేసి గ్రామాలందరి నుంచి రావాలని మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలనరసాయి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే కార్యకర్తలకు ఈ విస్తృత స్థాయి సమావేశం గురించి గ్రామాలల్లో మనము అంటే దాన్ని ప్రచారం చేయలేకపోవడం వల్ల చాలా గ్రామాల నుంచి రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా ఒక బైక్ మీద ఇద్దరు నలుగురు వచ్చారు. మరి ఇలా 3 మండలాలు అంటే సుమారుగా మనకు 100 విలేజ్లు ఉంటాయి. సుమారుగా తండాలు పట్టుకొని మనము ఊరుకొక్కలం వచ్చినట్టు అయిపోయింది. కాబట్టి ఇది మనకు గ్రామ స్థాయిలో ఈరోజు ఈ సంస్థాగత ఎన్నికలు ఉంటాయనే దాన్ని కరెక్ట్గా మనము వాళ్ళకి తెలియజేయకపోవడం వల్ల ఈ పొరపాటు ఇట్లా రాలేకపోయినారు అనేది ఒకటి గమనించాలని చెప్పి అన్నగారిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పటిదాకా మన పిల్లలు మాట్లాడారు, పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు. నిజమే, ఎందుకంటే పాత వాళ్ళు ఎట్లా చేసారు కానీ కొత్త వాళ్ళు మాత్రం పగడబందీగా ఎటువంటి మరి రాజకీయ భేదాలు లేకుండా అందరినీ కలుపుకపోయే వ్యక్తులను, పార్టీని బలోపేతం చేసేటువంటి వ్యక్తులను, అటువంటి మనకు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ మనిషి అంటేనే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులను మరి ఆ పార్టీకి ఆయన ఏం చేస్తున్నాడు అనేదాన్ని గమనించి మనకు అటువంటి వాళ్ళను ఎంపిక చేయవలసినటువంటి అవసరం గ్రామ శాఖలో ఉన్నది, మండల శాఖలో ఉన్నది, జిల్లా శాఖ కూడా అటువంటి వ్యక్తుల్ని నియమించాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీద ఏదైతే ఇప్పుడు ఇలా మనకు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు అధ్యక్షులు అయినారంటే మన బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాలు, ఒక వర్గం అని కాదు, ఎంత సంతోషం వ్యక్తం చేసినాం. మనకు నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఉన్నత వర్గాలు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది అనేటువంటి భరోసాని ఇచ్చింది మనకు ఏఐసిసి మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. దాన్ని నమ్ముకొని మనం కాంగ్రెస్ పార్టీలో ఈరోజు భరోసాగా ఉన్నాం మనందరం. దాన్ని భరోసాను నిజం చేయాలంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మనందరం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నందుకు మరి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టం చేస్తే ఇవాళ మనం అధికారంలోకి వచ్చినామో మనందరం చూసినాం. రేవంత్ రెడ్డి గారితో పాటు మన జిల్లా నాయకులు కానీ, రాష్ట్రంలో నాయకులు, ప్రతి ఒక్కరు కూడా దాన్ని భుజాన్ని వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత చొరవ తీసుకున్నారో మనందరం గమనించినాం. కాబట్టి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే మొదలు విత్తనము నాటేటప్పుడే విత్తనమునే ముఖ్యంగా తీసుకోవాలా. జిల్లా నాయకత్వాన్ని పగడ్బందీగా నడిపే వ్యక్తిని జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలా, మండలాన్ని పగడ్బందీగా నడిపే వ్యక్తికి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలా, గ్రామ శాఖ పగడ్బందీగా నిర్వహించే వ్యక్తికి గ్రామ శాఖ ఇవ్వాలా. ఈరోజు మరి మనం అందరం వచ్చిన కొన్ని గ్రామాల నుంచి రాలేరు, మరి ఎట్లా అది? కాబట్టి మీకు అవకాశం ఉంటే నేను మన తిరుపతి అన్న గారిని కోరుతున్నా, అవకాశం ఉంటే మీరు గ్రామ శాఖ అధ్యక్షులు రేపు పొద్దున మీటింగ్ పెట్టుకొని, లేకుంటే రాత్రి మీటింగ్ పెట్టుకొని మీరు డిసైడ్ చేసుకొని నిజంగా మీ గ్రామం నుంచి ఒక్క పేరును అందరూ కూర్చొని డిసైడ్ చేసి ఇవ్వండి. వాళ్ళకి అటువంటి అవకాశం ఇస్తే కూడా మరి రేపు పొద్దున మీకు 10 గంటల వరకు ఆ పేరుని ఇచ్చడానికి కూడా వాళ్ళు వెనుకాడారని చెప్పి ఈ సందర్భంగా నేను తిరుపతి అన్న గారిని కోరుకుంటున్నా. అదేవిధంగా మండల శాఖకు కూడా మనం ప్రతిదాన్ని కూడా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే మండలాధ్యక్షులు కూడా పగడబందీ ఉండవలసిన అవసరం ఉన్నది. మరి ఆ మండలాధ్యక్షులకు కూడా
ఇప్పుడు జరిగింది అయింది. మనం మొన్నటి నుంచి జిల్లా మీటింగ్ అయిన నుంచి చెప్తున్నాం, మనం మండలాలు మారుతాయి, జిల్లా మారుతుంది, గ్రామ శాఖలు మారుతాయి చెప్పుకుంటున్నాం. కానీ దాన్ని ఏ విధంగా మారుతాయి, ఎట్లా మారుతాయి అనేది మరి జిల్లా స్థాయిలో మీటింగ్ అయినో చెప్పారు. ఇప్పుడు మనం సంస్థగత ఎలక్షన్లు ఉన్నాయి, దాన్ని పగడ్బందీకి ఇప్పుడు కొన్ని వేరే కాన్స్టిట్యున్సీలలో మండలాల వారీగా మీటింగ్లు పెట్టారు. ఈరోజు మనకు 3-4 మండలాలు కలిపి ఇలా సాయంత్రం మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. వర్షం పడితే కార్యకర్తలు ఎటుకోవాలని తెలక కొందరు వర్షం మొత్తాన్ని కూడా రానేళ్ళి వారు ఉంటారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని పగడ్బందీగా చేయాలంటే ఏ గ్రామానికైనా కూడా మండల శాఖ వాళ్ళు పోయి గ్రామాలలో నిర్వహించడం, జిల్లా శాఖ వాళ్ళు మండల కేంద్రాల్లో మండల మీటింగ్లు నిర్వహించడం, ఇప్పుడు ఏదైతే పరిస్థితులలో వచ్చారో అన్నింటినీ పరిశీలన చేసి ఎక్కడ ఏ పరిస్థితి ఉందో తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మనకు మీనాక్షి నటరాజన్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో, మహేష్ అన్న గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో, రేవంత్ రెడ్డి గారి కళలు నిజం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులు కానీ ప్రతి ఒక్కరు నడుము కట్టుకొని పనిచేస్తే అవుతుంది. కానీ ఆపతికి పిలుస్తే వస్తే పనులు కావు. ఖచ్చితంగా మనం ఒక దొడ్డు సామెత చెప్తాం తెలంగాణలో, షికార్ కుక్క అంటే ఎట్లుంటుంది, ఉట్టి కుక్క ఎట్లుంటుంది అని మనం మాట్లాడుకుంటాం జనరల్గా. ఉట్టి కుక్కను గొలుసుతో కట్టేసుకొని బండి మీద పట్టకపోవాలా, అదే షికార్ కుట్టది. ఇడుస పెడితే సైకిల్ కట్టే ముందు ఉరకాలడు, రైతు సైకిల్ తొక్కుంటే ముంగట ఉరకాల, పోయి షికారు కొడుతుంది అది. అటువంటి వ్యక్తుల్ని మన కాంగ్రెస్లో ఉన్నారు. 10 ఏళ్ళే కాదు 20 ఏళ్ళ అధికారం లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎటు పోదు. కాంగ్రెస్ పార్టీ దొడ్డు లెక్కగా చెప్పాలంటే బేషరఫ్ షెడ్డు తిరుగా ఎక్కడైనా కానీ మూలగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? పేద ప్రజలకు న్యాయం చేయడం, అందరికీ న్యాయం చేయడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి మీ దాకా ఆలోచన చేయండి. దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరైతే కొద్దిగా ఎంబడనిగే వాళ్ళే ముఖ్యం కాదు, గ్రామ స్థాయిలో పేరు మంచిగా ఉందా, ఆయన మంచోడా, నిజాయితీపరుడా, ఆ కులంలో కానీ ఆ మతంలో కానీ అన్నిట్లలో మంచి వ్యక్త చూసి సెలెక్ట్ చేయండి. తప్పు చేసే వాళ్ళను, అది చేసే వాళ్ళను, రాజకీయంలో వ్యాపారం చేయొద్దు. ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, రాజకీయం చేసేవాళ్ళు రాజకీయం చేయాలా. సరే రెండు చేస్తామంటే కూడా న్యాయం చేయాలా. వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలా, రాజకీయంగా రాజకీయంగా చూడాలా. మరి వ్యాపారం చేసే వాళ్ళు కూడా రాజకీయం చేస్తారు, తప్పేం లేదు దాంట్లో. కార్యకర్తలు లీడర్లు మాట్లాడినటువంటి మాటలు కొంతవరకు నిజం కావచ్చు. ఎందుకనంటే గత 10 సంవత్సరాలు దుర్మార్గుడు పాలన, ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గుడు మాట్లాడితే కేసు, ఫోన్ చేస్తే కేసు, ఫోటో స్టేటస్ పెడితే కేసు, అలాంటి పరిస్థితుల్లో కూడా భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయాలా, రేవంత్ అన్నను సీఎం చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని కేసులైనా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి కుటుంబానికి తోడుకున్నటువంటి ముఖ్యంగా మీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు ఖచ్చితంగా మీ కష్టాన్ని ఎమ్మెల్యే గారు గుర్తించారు. కాబట్టి ఈరోజు మండల్ వైజ్గా, అసెంబ్లీ వైజ్గా మీటింగ్ పెడుతూ మన యొక్క కోరికల్ని అన్నింటినీ తెలుసుకుంటూ ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేదంటే పార్టీలో నామినేట్ పోస్టులు కానీ ఇచ్చే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కార్యాచరణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ మీటింగ్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన మధ్యలో ఈరోజు శాసనసభ్యులు లేరు, కానీ మనందరి ఆశీర్వాదంతో మనందరి ఆశీస్సులతో కార్యకర్తల మీటింగ్ రోజే అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ బయలుదేరారు. కాబట్టి మనందరి ఆశీస్సులతో, మనందరి ఆశీర్వాదంతో, మనందరి ప్రేమానుభావాలతో ఆయనకు రానున్న రోజుల్లో మరో పెద్ద పదవి రావాలని చెప్పి ఈ కార్యకర్తల తరఫున కోరుకుంటూ, అలాగే కొందరు పరిస్థితి బాగలేదు, నన్ను పట్టించుకుంటలేరు, నన్ను రాణిస్తలేరు అని చెప్పి, అంటే గత 10 సంవత్సరాల నుంచి పాలకులు కొందరు టీఆర్ఎస్లు కానివ్వండి, బీజేపీలు కానివ్వండి, ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. కాబట్టి అందరినీ సమన్వయం చేసే సమయం సందర్భము ఎమ్మెల్యే గారికి ఉంది. కాబట్టి ఎవరిని ఆయన మనస్తత్వము ఎవరిని కాదనే తత్వం
ప్రభుత్వం కాదు కాబట్టి ఇవాళ ఎవ్వరు పోయినా ఆయన పని చేస్తూ ఉంటే కష్టపడ్డ కార్యకర్తలు పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచనలో పడతా ఉన్నారు. రానున్న రోజులు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పినా, ఇక్కడ తిరుపతి సార్ గారు చెప్పినా, అధిష్టానం చెప్పినా ఖచ్చితంగా మీ ఊళ్ళలో సర్వే జరుగుతుంది కాబట్టి మీ సర్వే ప్రకారమే ఎంపీటీసీ కానివ్వండి, నామినేట్ పోస్టులే కానివ్వండి, సర్పంచ్ పోస్టులే కానివ్వండి ఖచ్చితంగా సర్వేల ప్రకారం వస్తాయి. కానీ ఎవరో సార్ పిలిచిండు, సార్ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, సార్ పక్క కూర్చోబెట్టుకున్నాడు, మా పని అయిపోయిందని చెప్పి మనం ఊహించుకొని మన క్యారెక్టర్ మనం డ్యామేజ్ చేసుకొని మన ఎథిక్స్ మనము తప్పుదో పట్టించుకుంటే మిత్రులారా ఖచ్చితంగా మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి మన పరిస్థితిని బట్టి ఏ పోస్ట్ అవసరం ఉంటుందో, ఏది అవసరమో ఇక్కడ పెద్దలందరూ నిర్ణయించి మీకు ఇస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మళ్ళీ కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థలు రానున్నాయి కాబట్టి మన గ్రూప్లో పక్కన పెట్టి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎట్లా గెలాలా, ఎంపీటీస్ ఎట్లా గెలాలా అని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. మిత్రులారా అందరూ మన గురించి మాట్లాడారు, కానీ ఎలా గెలాలో నేను దగ్గర నుండి చూస్తున్నా కాబట్టి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఎలక్షన్లో కాంటెస్ట్ చూసినా కాబట్టి మీకు ఒకటే విన్నపం మిత్రులారా, ఖచ్చితంగా సన్న బియ్యం అలాగే రేషన్ కార్డ్ ఫ్రీ బస్ మీరు ఒక్కడే చెప్పండి. ఊళ్ళల్లో సన్న బియ్యం తినేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మిగతా ఏ బియ్యం తినే వాళ్ళు దేనికైనా ఓటేసుకోమని చెప్పండి. ఫ్రీ బస్ ఎక్కే వాళ్ళు మాకు ఓటేయమని చెప్పండి. ఫ్రీ బస్ అసలు లేదనుకున్న వాళ్ళు ఎవరికైనా ఓటేయమని చెప్పండి. అలాగే మరి 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే అయిందో వాళ్ళని మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఏమని చెప్పండి. ఎందుకనంటే ఇది 79% రుణమాఫీ అయింది కాబట్టి అక్కడక్కడ 21%, 10% కాలేదు కాబట్టి వాళ్ళ రోడ్ల మీద వచ్చి కాలేదు 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 అనేసరికి అందరం మనము అయినోడే ఇంట్లో ఉంటుండో కానుడే రోడ్ల మీద చూడుతుండు కాబట్టి వాళ్ళ బాధ వల్ల మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ పథకాల గురించి కానీ రానున్న పథకాల గురించి కానీ ఒకటే చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత ఎవరు వివరిస్తారో వాళ్ళకు ఎవరికి ఏమిస్తారో వాళ్ళకి చెప్తారు. కాబట్టి అలాగే ఇంతకుముందు మన మిత్రుడు మాట చెప్పిండు, ఆఫీసర్స్ పోలీసు వాళ్ళు మాకు ఇంటర్నెట్ చెప్పి ఇది కొంతవరకు నిజమే. ఇది కూడా రీసెంట్ గానే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ లెక్క మటన్ వేసుకుని బయటికి తెమ్మని చెప్తలేము, కబ్జా వేసుకుని బయటికి తెమ్మని చెప్తలేము. మా కార్యకర్తలు మీరు దయచేసి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉండుంటారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండుంటారు. మా కార్యకర్తలు వచ్చినప్పుడు వాళ్ళని మీరు గౌరవిస్తే మీరు అక్కడ మీరు మంచిగా ఉంటారని చెప్పి కోరుకుంటూ, అలాగే కార్యకర్తలను ఎవ్వరు విస్మరించినా ఏ డిపార్ట్మెంట్ విస్మరించినా తగ్గేది లేదని చెప్పి కోరుకుంటూ, హీరో పార్టీకి గెలిపించిన వారు రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో పార్టీని భుజస్కంధాలపైన వేసుకొని గెలిపించే వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ మీ అందరికీ పేరు పేరున నమస్సుమంజలి ముందుగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యవర్గము, మండల అధ్యక్షులు, మండల కార్యవర్గము ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన నియోజకవర్గంలో మరి ఇవాళ డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన మరి గెలిచి మరి ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నాం. మరి అక్కడ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మరి ఇక్కడ డాక్టర్ భూపతి రెడ్డి గారి నాయకత్వాన మరి మన ప్రభుత్వము మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ మనం చేస్తున్నామంటే ఇవాళ గ్రామ శాఖ గ్రామ కార్యకర్తలు మీరే ఈ పార్టీకి మూల స్తంభాలు, మీరే హీరోలు. నిజమైన హీరోలు ఎవరంటే గ్రామ శాఖ గ్రామ కార్యవర్గం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీ మరి ముందుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం ముందుకెళ్ళాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటి ఆడపడుచుకు మన ప్రభుత్వం గురించి తెలియచేయాలంటే మరి ఇలా గ్రామ శాఖ పటిష్టంగా ఉండాలి. ఇటు ప్రభుత్వము, ఇటు ఎమ్మెల్యే గారు, అటు గ్రామ శాఖ, స్థానిక సంస్థలు, 2 ప్రభుత్వాలు, గ్రామ ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర
మనము మరి సైమల్టేనియస్గా మనం పని చేస్తేనే మరి మన పార్టీ ప్రభుత్వం ఉంటేనే మరి డెవలప్మెంట్ జరుగుతుంది. గ్రామంలో వేరే పార్టీ వాళ్ళు సర్పంచ్ ఉండే, ఇక్కడ మనం ఎమ్మెల్యేగా ఉండే మరి పనులు చేయలేము, ఇబ్బందులు అవుతాయి. మరి అక్కడ ఎంపీటీసీ వేరుండే, మరి ఇక్కడ మనం వేరుండే, ఎంపీపీ వేరుండే, మరి ఎమ్మెల్యే గారు వేరుండే. మరి మనం చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి, గతంలో మరి అనుభవాలు ఉన్నాయి. మరి ఇవాళ మరి తిరుపతి గారు చెప్పినట్టు గ్రామ శాఖలు, గ్రామ అధ్యక్షులు, మరి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సైనికులాగా మరి రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో పనిచేసి ఎలాంటి గ్రూపులు లేకుండా ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే, ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే అని ప్రతి ఒక్క కార్యకర్త తానే ఒక సర్పంచ్ అయి, తానే ఒక ఎంపీటీసీ, మరి తానే ఒక ఎమ్మెల్యేగా భావించి ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సుమజలు తెలియజేస్తూ ముగించున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, అక్కడ ఎవరు చెప్తలేరు. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి మన కార్యకర్తలు కొద్దిగా నిశ్శబ్దత ఉన్న వాస్తవమే. దానికి కారణం స్థానిక ఎన్నికలు జరగకపోవడానికి కూడా ఒక కారణం. ఎందుకంటే సర్పంచ్ ఎంపీటీసీలు అయిపోయి చాలా రోజులు అవుతుంది. మనం అందరం ఉత్సాహం, అప్పుడు వేరే ఉత్సాహం ఉండే. అదే మూమెంట్ ఎలక్షన్ పెడితే గ్రామంలో సర్పంచులు ఎంపీటీసీలు అయ్యి, ఎంపీపీలు అయ్యి, ఎంపీటీసీలు అయ్యి మనకు ఒక వేవ్ అనేది కనిపిస్తుండే. అది లేక నిశ్శబ్దత ఏర్పడి గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు కానీ అసలు ఎక్కడికి పోలా, ఏం పోవాలనే కొద్దిగా ఆందోళన కూడా ఉంది. ఏ లీడర్ దగ్గరికి పోలా, ఎక్కడికి పోలా, అసలు ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పాలని ఎవరికి అందుచుక్కగా ఉంది. మాకే పరిస్థితి ఒకసారి మేము చేయాలని ఎవరికి చెప్పుకోలో అర్థం కాదు. ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు కానీ కింద ఏ స్థాయికి చెప్పాలో అర్థం కాకుండా ఆందోళనకరం ఉంది. అది వాస్తవమే. అవన్నీ రాబోయే 2 నెలల్లో అవన్నీ సర్దుమవుతాయి. మన గ్రామాల్లో మరి ఎలక్షన్ రాబోతున్నాయి. స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీడీ ఎలక్షన్లు కానీ, ఎంపీడీ ఎలక్షన్లు కానీ. మన ఎలక్షన్లో మనం గెలవాలంటే కొన్ని పరిస్థితులు కూడా మనం అనుకూలం చేసుకోవాలా. గ్రామంలో ఉన్న మన కార్యకర్తలు పాత కొత్త మధ్యలో 3 రకాల కార్యకర్తలు మన కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. మనకు అందరం కూర్చుంటే గ్రామాల్లో మనం మాట్లాడుకొని అక్కడ ఏది జరిగింది, అక్కడ ఎవరు గెలుస్తారని అందరూ కూర్చుండి మాట్లాడుకుంటే అప్పుడు కార్యక్రమం అక్కడ పోటీ చేసేవారు గెలుస్తారు. ఆ గ్రూప్లో ఎవరెవరు కింద మీద చేసినా మరి మన అభ్యర్థి ఓడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కార్యకర్తలందరూ దయచేస్తున్న పాత కొత్త మధ్యలో కాకుండా మనం కూడా అందరం ఆలోచించి అక్కడ గెలిచే క్యాండిడేట్ గెలిపించి వారికి ఏపీ కండిషన్స్ పెడతారా, ఏ నిబంధనలు పెడతారా, గెలిచే వాళ్ళని చూసి మనం సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకు అపోజిషన్ బీజేపీ, టీఆర్ఎస్ 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు కలిసి అవసరమైతే వాళ్ళు ఒక క్యాండిడేట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించి మనం కూడా కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా ఉండి ఎదుర్కొంటే మరి ఈరోజు మనం స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ఆస్కారం ఉంటుంది. నిరాశ పడకుండా సరే ఒక క్యాండిడేట్ అభ్యర్థి మంచి క్యాండిడేట్ ఉంటాడు, ఆయన ఆర్థిక స్తోమతలో ఏదో లోపం ఉంటుంది. దాన్ని మనం అందరం కలిసికట్టుగా మంచి కొద్ది ఆర్థిక సాయం చేసైనా మరి ఆ క్యాండిడేట్ గెలిపించినందుకు మనం అందరం కృషి చేయాలి. ఆయనకు డబ్బులు లేవు, ఆయన గెలవడానికి కాకుండా అసలు కార్యకర్త మనకి ఈ కార్యకర్తను పెడితే డెఫినెట్గా గెలుస్తాడు, ఆయనకు డబ్బులే కొద్దిగా ఉంటే గెలుస్తాడు అన్నప్పుడు అందరం కలిసి మంచి కొద్దిగా చేసి అవసరమైతే మేము కూడా సహకారం చేయడానికి ముందుకు వస్తాం. అలా చేస్తేనే మనం పార్టీ బాగుంటుంది. ఎందుకంటే ఒక క్యాండిడేట్ నేను 15 నుంచి 20 నుంచి 30 ఏళ్ళ కింద కష్టపడ్డా, నేను అక్కడ పోటీ చేయాలి కంపల్సరీ. ఒకవేళ నేను ఓడిపోతా అనుకున్నా కూడా నేను పోటీలోనే సదుద్దేశం ఉంటుంది. వారికి నచ్చజెప్పి వారికి ఇంకో అవకాశం నామినేటెడ్ డైరెక్టర్లు ఉన్నాయి, ఏదో ఒక బాడీలో వారిని మరి స్థానం కల్పించే విధంగా మనం కృషి చేసి వారిని ఒప్పించి మరి పోటీలోకి దించాలి. అసలున్నప్పుడు మనం అందరం గెలుస్తాం. కాబట్టి దయచేసి మనం అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల్లో గెలిపించి అందరినీ మరి కార్యకర్తలను గెలిపించుకొని మనం అందరం సంతోషంగా ఉండి మరి ఇంకా 3 సంవత్సరాలు రాబోయే 3 సంవత్సరాల్లో కష్టపడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో తిరుగుతూ మన పథకాలు చెబుతూ మరి మళ్ళీ రాబోయే 3 సంవత్సరాలు మళ్ళీ అధికారం తీసుకురావడానికి కృషి చేయాలని కోరుతూ
ప్రత్యేక అందరికీ మాట్లాడుతున్న చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఏఐసి గుజరాత్ లో ఒక ప్లీనరీ సమావేశం జరుగుతుంది. అది ఖార్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నారో వారికి సముచిత న్యాయం చేయాలి అన్న ఉద్దేశం ఈ యొక్క మీటింగ్ సమావేశం. ఎప్పుడైతే మన నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం, ఇప్పుడు ప్రతి మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, రేపు గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఈ రోజు మండల స్థాయిలో ఉన్న ప్రతి గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు జరిగింది. ఎవరైతే 10 సంవత్సరాల నుంచి 2017 కంటే ముందు పార్టీలో పనిచేస్తున్నారో వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలి అని ఒక ఉద్దేశం తీసుకొచ్చారు. ఈ యొక్క పార్టీ సూచనలు ఇచ్చింది. దాంట్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ బోధన చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చేస్తూ కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నాడు ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారు. అటువంటి వారు మొత్తం సర్వే చేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే పార్టీకి పట్టుకోమలో ఉన్నారో సీనియర్ నాయకులు వారి ఖచ్చితంగా అధ్యక్షులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. గ్రామ శాఖ అధ్యక్షులైతే మండల శాఖ అధ్యక్షులైతే జిల్లా అధ్యక్షులైతే ఈ 3 పోస్టులు కూడా ఖచ్చితంగా పార్టీలో 10 సంవత్సరాల వారికి ఇవ్వడం జరుగుతున్నది. మరి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తారు. ఎక్కడ చేస్తారు? మండల విలేజ్ కమిటీలో కంపెనీ తీసుకుంటారు, మండల కమిటీ తీసుకుంటారు, జిల్లా కమిటీ తీసుకుంటారు. ఈ విధంగా సంస్థ న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నది. దాంట్లో భాగంగా పెద్దలు మహేష్ కుమార్ అధ్యక్షంలో మీనాక్షి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు నా సారథ్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. మీరందరూ కూడా జిల్లాలకు ఇద్దరిని అబ్జర్వర్ పంపించడం జరిగింది. మన జిల్లాకు పలువురు వెంకట గారిని, తిరుపతి గారిని, అదే పక్క జిల్లా నుండి శేఖర్ గౌడ్ గారికి నిర్మల్, హైదరాబాద్ కూడా జరిగింది. ఈ విధంగా చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. గ్రామ స్థాయి అధ్యక్షులు ఎన్నుకుంటే వాళ్ళు గ్రామ స్థాయిలో ఎంపీటీసీ కానీ సర్పంచ్ బాధ్యత పూర్తి బాధ్యత ఉంటుంది. అది కొత్తగా వచ్చిందా పాత వచ్చిన కాదు. ఖచ్చితంగా ఒకవేళ పాత వాళ్ళు సముచితంగా బలపడ ఉంటే పాత వాళ్ళకి ఇస్తారు. లేదు పాత వాళ్ళు ఏ పద్ధతి లేదు, కొత్తగా వచ్చిన అనకుండా ఎవరైతే కొత్త వాళ్ళు సరే వారు గెలుపుకుంటుంటే వారికి ఇవ్వాల్సిందే. ఇక్కడ కొత్త అనకుండా అందరం సమిష్టిగా ముందుకు వస్తేనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఎందుకంటే మనం భూపతి రెడ్డి గారిని మేము ఎన్నికల్లో ఏదైతే వరంగల్ డిక్లేర్ చేసినామో అప్పుడు గ్రామాల జిల్లా మనం చూసి టీఆర్ నమ్ముతున్నారు. వచ్చారు గత విజయాలకి గత ఊర్లో పోటీ ఆడబడ్డారు. మరి ఏదైతే గ్రామంలో అప్పుడు వీళ్ళని లెక్క పెట్టుకోవచ్చు కార్యకర్తలు ఊరికి 2, 3, 4 ఉన్నారు. మరి వారిని పట్టుకొని గ్రామాలకు తిరిగినాం. అటు భూపతి గారు అయితే నేనైతే నర్సన్ గారు అయితే మన నియోజకవర్గం 100 కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది. ఈ రేంజ్లో ఉంది కాబట్టి మేమంతా మంచిగా 20 గ్రామాలు తిరిగినాం. టికెట్ ఎవరికి వస్తుంది ఎవరికి సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారు. అందరి మీద సర్వే ఉంది అని టికెట్ వచ్చింది. మేమందరం కూడా కష్టపడి పని గెలిపించుకుంటాం. అందరం గెలుచుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మన పార్టీ అంతా లేదు కాబట్టి మన కాంగ్రెస్ గెలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కట్టుకోకుండా 32 సంవత్సరాలు పనిచేస్తాం. 33 సంవత్సరాల నుంచి నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా నియోజకవర్గంలో మాకు ఉన్నది ఒకటే మండలం. అప్పుడు శేఖర్ గౌడ్, ఉపయోగి గారు మేము ఒక 3 నాయకులు ఉన్నాం. అక్కడ మేమందరం కూడా ఎవరు పార్టీ వదిలిపట్లేదు. మా నాయకుడు శ్రీశ్వాస్ గారు పార్టీ వదిలినా కానీ మేము పార్టీ కొట్టుకునే ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఆ విధంగా పార్టీ మేమున్న పార్టీలో కూడా కొట్టలేదు. కూడా మాకు టికెట్ రాకుండా భూమిరెడ్డి గారు టికెట్ వచ్చింది, గెలిపించుకున్నాం. మాకు ప్రతి ఒక్కరు అప్పుడు 2001లో టీఆర్ఎస్ గా తీసుకున్నా మా మండలంలో భూమిరెడ్డి గెలిపించుకున్నాం. చుట్టుపక్కల ఎక్కడ కూడా టీఆర్ఎస్ ఒక నిజామాబాద్ ఒకటి టీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిపిస్తున్నాం. అంటే ఇవే కష్టపడి గెలిపించిన పార్టీ. అందుకని గర్వంగా చెప్పుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మేము కష్టపడ్డాం, ఎమ్మెల్యే గారు గెలిపించుకున్నాం. అందుకని మనం మార్కెట్ ఉపయోగించుకోగలిగినాం. రాబోయే రోజుల్లో మాకు వస్తుంది, శేఖర్ గారికి వస్తాయి. ఆ తర్వాత గ్రామ స్థాయిలో కూడా మీకు కూడా సంస్థ జరుగుతున్నది. కానీ మీరందరూ కోపం చేయాలి. మన స్కీములు కూడా ఏది కూడా రేవంత్ రెడ్డి గారు కష్టపడి పార్టీ తీసుకొచ్చారు. మరి ఈ రోజు పార్టీలో మనం ఏదైతే వాగ్దానాలు చేసినామో చూస్తే తప్పకుండా 6 సూత్రాలు ఏమి ఇచ్చినామో పెద్దపడి అమలు చేస్తున్నాం. ఉచిత బస్ ఇస్తున్నాం, మహిళలకు సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ వరకు ఉచిత ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, రైతులకు సాధ్యమైన వరకు 20,000 కోట్ల రుణమాఫీ చేస్తాం. మరి సన్న బియ్యానికి మన గ్రామాల్లో కూడా ఎప్పటి నుంచో రేషన్ కార్డు ఉంది. ఎప్పుడు దొడ్డు భయం ఇచ్చినాం, ఆ దొడ్డు భయం నమ్ముకుంటారు, సన్నగా కొనుక్కొచ్చుకుంటారు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు సుమారు 4,000 కోట్ల భారపడ్డా కానీ దాన్ని సన్నబడి మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి మనము ఇవన్నీ గ్రామంలో వెళ్ళి ఎక్కడైతే హోటల్ కాడ కానీ ఎక్కడైనా కల్లుబట్ల ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా మన పార్టీ చెప్పుకోవాలి తప్ప మనలో మనం మీట్లాడుకుంటే నష్టపోయింది మనమే కానీ పార్టీ బలవంతం కాదు. మరి పార్టీ బలవంతం కావాలి. రేపు సర్పంచ్ కానీ ఎంపీలు కానీ పాత గొప్ప అనకుండా ఖచ్చితంగా అందరం
సమిష్టిగా కృషి చేసి గ్రామ స్థాయిలో సర్పంచులు ఎంపీటీసీలు గెలిపించుకొని రూరల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో 7 ఎంపీలు 7 ఎంపీ గెలిపించుకొని జిల్లాలో చేస్తున్నప్పుడే మనకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం న్యాయం చేయడం అవసరం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరికి సొంత న్యాయం జరుగుతుంది కాబట్టి పెద్దల ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ అందరూ దృష్టి ఇప్పుడు మన 2000-3000 ఇంటి ఇస్తున్నాం మనం ప్రతి గ్రామంలో అందరికి ఇస్తున్నాం అది కూడా మా ప్రజలని చెప్పుకోవచ్చు. మరి 10 సంవత్సరాలు టీఆర్ ఒక ఇల్లు ఇచ్చిందా 1 లక్ష రూపాయలు రుణమాపన్నాడు 4 సంవత్సరాలు చేసిండు. మేఘకాలంలో 21,000 రుణం చేసినాం కావచ్చు రాలేదు మనకు కూడా నేనే 2 కాయపడుతున్నాం రాలేదు జరుగుతుంది న్యాయం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చెప్పుకొని అందరూ కలిసికట్టుగా ఉండి భూపత్రుల నాయకత్వంలో అన్ని మండలాలు పెట్టుకొని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు చేసుకొని న్యాయంగా గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామం చేసుకుని మరి అందరూ కూడా పార్టీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి కోసం అనే నిర్ణయంలో భాగంగా మరి మనకు అబ్జర్వర్లు వచ్చినటువంటి తిరుపతి గారు ఏదైతే మొన్న ఏఐసిసి సెషన్స్ జరిగినాయో దాంట్లో గుజరాత్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గుజరాత్ ఏఐసిసి సెషన్ అహ్మదాబాద్లో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పిసిసి అధ్యక్షులు గారు కానివ్వండి, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, వారు ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, చురుకైన కార్యకర్తలు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మరి బ్లాక్ స్థాయిలో కానీ అధ్యక్షులుగా చేయడానికి మనకు అబ్జర్వర్లను పంపి వారిలో ఎవరైతే కరుడు కట్టిన కాంగ్రెస్ 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో ఆర్గనైజేషన్ కృషి చేసినటువంటి వ్యక్తులకు కష్టకాలంలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అనుభవించినటువంటి క్షోభ, అనుభవించినటువంటి వాళ్ళ శత్రుత్వం, వాళ్ళ దాడి, పోలీస్ కేసులు కానీ ఇంకా మరేదైనా కేసులు కానీ ఇటువంటి అన్ని అనుభవించి గ్రామానికి కార్యకర్తలు లేని సందర్భం ఒక్కొక్క గ్రామంలో 2-3 కంటే ఎక్కువ లేరు అందరు చెప్పినట్టుగా. అయినా కానీ పార్టీని రక్షించుకోవడానికి కోసం సైనికులుగా ఉన్న ఇద్దరే ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు మరి మన కాన్స్టిట్యున్సీలో మరి కాంగ్రెస్ పార్టీ రక్షించుకొని కాపాడుకొని ఇవాళ భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. గతంలో 1978 సంవత్సరంలో ఈ శాసనసభ్యకి బాలరెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, దాని తర్వాత మనకు ఎమ్మెల్యేలు లేకుండా అయినా 25-30 సంవత్సరాలు మనకు ఎమ్మెల్యే లేకపోయినా వారు ఏ పార్టీ అయినా ఎన్ని బాధలు పెట్టినా భరిస్తూ కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలు ఉండి ఈ కార్యకర్తలు అంతా ఈ శాసనసభ ఏరియాలో అందరినీ రక్షించుకునే అవకాశం మరి ఇప్పుడు మనకు ఉంది. ఇప్పటిలో భాగంగా 30 సంవత్సరాల నుంచి మనకు ఏ పదవులు లేకున్నా, ఏ ఆలోచన లేకున్నా మనం కష్టపడ్డటువంటి దానికి మరి అబ్జర్వర్స్ అందరు వచ్చినారు, వేదిక మీద నాయకులు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడి ఎమ్మెల్యేగా రాణించారు. ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండి కూడా వేరే పార్టీలో మరి ఆయన దాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీ అయితేనే మనం ప్రజలకు సేవ చేయగలుగుతామనే ఆలోచనతో తాను కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2018లో ఓటమి చెందిన మన కార్యకర్తలందరితో గట్టిగా ఉండి 2023 వరకు కూడా మనందరితో మమేకమై మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్షణ కొరకు ఆయన ఒక కవచంగా ఉండి మరి మన అందరినీ రక్షించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్ని కష్టాలైనా ఎన్ని నిష్టాలైనా మరి మనం ఉండి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ద్వారా మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకుపోయి రేపు రాబోయే ఎన్నికలు మన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు మన ఎలక్షన్లో మనం అంతా ఐకమత్యంగా ఉంటేనే మనం ముందు పడతాం. మన
ఎప్పుడన్నా మనము ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక గ్రామంలో 3 గ్రూపులు 2 గ్రూపులు అయితే మరి చాలా కష్టమవుతుంది. అది మరి మనమే మూడోడు లాభపడతాడు. అటువంటి ఆలోచనలు చేయకుండా ఏమైనా మనస్పర్ధలు చిన్న చిన్న ఉంటే వాటన్నింటినీ కూడా పెద్ద ఉన్న నాయకులందరి దృష్టికి కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ జిల్లా కాంగ్రెస్ దృష్టికి కానీ తీసుకొచ్చి మీకేమైనా ఇబ్బందులుంటే తీర్చుకొని మరి గ్రామాలలో పార్టీ ప్రతిష్టత కోసం పార్టీ పరువు కోసం మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఆసన్నమైంది. మీరందరూ ఏకతాటి మీద నిల్చొని మరి కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో సర్పంచులుగా ఎంపీటీసీగా జెడ్పీటీసీలుగా ఎగరవేయాల్సిన అవసరం ఉందనే మాట మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమానికి భూపతి రెడ్డి గారు రావాల్సి ఉండే, కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులతో సమావేశం ఉంది అనేటువంటి ఆయనకు వర్తమానం అంది. ఆయన 12 గంటలకు బిచ్పల్లి మీటింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అందుకొరకే ఈ కార్యక్రమం మీరందరూ అనుకున్నట్టుగా సజావుగా పార్టీ ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారి సూచన మేరకు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు దేశంలో సంస్థాగత ఎన్నికలు జరగాలి. పార్టీ గ్రామ స్థాయి నుంచి బ్లాక్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నికలు జరగాలి అనేటువంటి మన పార్టీ నియమావళి ప్రకారంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలోని 3 మండలాల్లో గ్రామ స్థాయి నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఎంతమంది వచ్చారో ఆయన అటెండెన్స్ తీసుకుంటాడు మన అబ్జర్వర్ గారు. వారి ద్వారా రేపు గ్రామ శాఖ అధ్యక్షులను ఎన్నుకోవాలా. మీకు 4-5 రోజుల్లో గ్రామంలో మీరు కూర్చోండి, ఒక్క పేరును మీరు గిట్ట తీర్మానం చేసుకుంటే ఆ ఒక్క పేరు, లేకుంటే 2 వస్తే 2, కొత్త పాత ఏమీ లేదు. ఒకవేళ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతూ అనేక కేసుల్లో అనేకమైనటువంటి సమస్యలతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే 2వ అవకాశం వేరే వాళ్ళకు ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ రోజు పార్టీ నిర్ణయించినటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తూ దానివల్ల వాళ్ళకేం తక్కువ చేసినట్టు కాదు. ఇప్పుడున్నటువంటి మండలాధ్యక్షులు మా రవి 10 సంవత్సరాల నుంచి సిరికోటకు మండలాధ్యక్షుడు ఉంటున్నారు. 12 13 సంవత్సరాల నుంచి మండల ఎట్లయినా రవిని తీసేస్తారు అక్కడ. ఈ మాట ఖాయం. ఎందుకంటున్నానంటే ఒక్క పర్యాయమే పార్టీ పరిమితి ఇచ్చింది. ఒక్క పర్యాయం తర్వాత 2వ పర్యాయం తీసుకోవడానికి పార్టీ హైకమాండ్ పరిమితి కావాలా. అందుకొరకే కొత్తగా అవకాశం మీకు వస్తుంది. ఆ అవకాశం తర్వాత రవికి పక్కకు పెట్టడం కాదు, రవికి ప్రమోషన్ వస్తుంది. జిల్లా కమిటీల్లో రాష్ట్ర కమిటీల్లో ఏదో డైరెక్టర్ గానో పార్టీ కొరకు అటువంటి వాళ్ళను తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు రేపు సమన్వయంగా ఐక్యంగా ఐకమత్యంగా డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు గ్రామ శాఖ అధ్యక్షులుగా కానీ మండల శాఖ అధ్యక్షులుగా కానీ అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులుగా కానీ జిల్లా కమిటీలో మీకు నాయకత్వం ఇచ్చేటటువంటి అనేక భాగాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దాంట్లో కానీ ఏదో ఒక దాంట్లో మీకు అవకాశం వస్తుంది. అంతేకాకుండా మీ గ్రామంలో సర్పంచ్గా మీ గ్రామంలో ఎంపీటీసీగా రిజర్వేషన్ల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఏ విధంగా మనకు అవకాశం వస్తుందో అందులో మీకు అవకాశం వస్తుంది. ఇప్పుడే కొంతమంది నాకన్నా ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీకు సూచించినట్టుగా మనస్పర్ధలు ఉండకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలతోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారిని ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా పెట్టిన తర్వాత కాంగ్రెస్ సంస్కృతి కాంగ్రెస్ సభ్యత కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీగా ఆ ఆలోచనతో మీనాక్షి నటరాజన్ గారు మన ప్రాంతంలో అక్కడి నుండి కల్వరాల నుంచి మొదలుకొని సిర్రాపల్లి గౌరారం నల్లవెల్లి మీదుగా పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది కార్యకర్తలు నాయకులు ఆమె వెంబట పాదయాత్ర చేసినప్పుడు ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, భోజనం చేసిన తర్వాత మనం తిన్నటువంటి ఇస్తారిని తాగినటువంటి నీళ్ళ గ్లాసులు కూడా ఆమె తీసుకొని పోయి పక్కకి వచ్చింది. అది గాంధేయవాదం, అది కాంగ్రెస్ పార్టీ దేశానికి ఇచ్చింది. దాన్ని కాపాడే బాధ్యత మన మీద ఉంది. మీనాక్షి నటరాజన్ గారు ఈ రోజు ప్రత్యేకంగా 2 అబ్జర్వర్లను మనకు పంపారు. బల్మూరు వెంకట్ గారిని అదే విధంగా తిరుపతి గారిని. తిరుపతి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్. ఈ రోజు
చైర్మన్ గా ఉన్నా కూడా పార్టీ నిర్మాణంలో భాగంగా గత వారం రోజులుగా 10 రోజులుగా 2-3 కార్యక్రమాలు చేసుకుని వారం రోజులుగా ఇక్కడనే ఉంటూ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఆయన ఖమ్మంకు వెళ్ళాలా. రేపు ఉదయం 10 గంటలకు ఖమ్మంలో మీటింగ్ ఉంది. అందుకొరకే మీకు దయచేసి చేతులు జోడించి కోరుతా ఉన్నా, ఐక్యంగా సమైక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో నేను గాని సాయిరెడ్డి గాని నాగేశ్వర రెడ్డి గాని శేఖర్ గౌడ్ గాని మేమంతా ఐక్యంగా మీ కొరకు పోరాడుతాం, మీ కొరకు పనిచేస్తాం, మిమ్మల్ని సర్పంచ్లను చేస్తాం, మిమ్మల్ని ఎంపీటీసీలను చేస్తాం. కాంగ్రెస్ పార్టీ జెండా భూపతి రెడ్డి గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో ఎగరవేస్తాం. అదే విధంగా నేను నాయకులు తిరుపతి గారికి ఒక సూచన చేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో తిరుపతి గారు చాలా మంది గిరిజనులు ఉన్నారు. 3 గుళ్ళ పోరాటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఈ రోజు పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం మీ ద్వారా అనేక సమస్యలను ఆలోచిస్తా ఉన్నది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు చాలా గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండలాధ్యక్షులుగా అనేకమైనటువంటి ఈ రోజు జిల్లాలో తారాచంద్ నాయక్ గారు డిసిఎంఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి. గిరిజనులకు కూడా ఒక చూపు చూసి మీరు వాళ్ళని కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ లో మండలాధ్యక్షులుగా కానీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కానీ, జిల్లా కమిటీలో కానీ, ఇతర భాగాల్లో కానీ భూపతి రెడ్డి గారికి ఒప్పించి మెప్పించి వాళ్ళని పెట్టించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా రేపటి ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసేటటువంటి స్థానంలో బలంగా ఉన్న వ్యక్తి ఒక నాయకుడు అంటే లంబాడా నాయకుడు ఇంకో గ్రామానికి కూడా ఇచ్చేంత శక్తి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు మనం ఆదుకొని రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మనం ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో పూర్వవేగం తీసుకురావడానికి స్థానిక సంస్థల్లో మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ సాయిరెడ్డి గారు నాకు సమయం కటాఫ్ పెట్టింది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ అనేక సందర్భాల్లో మీతో కలుసుకునే ప్రయత్నం చేస్తాను. దర్పల్లిలో బాలరాజు ఎప్పుడు వచ్చినా ఆతిథ్యం ఇస్తాడు, నాకు భోజనం పెడతాడు, అందరిని పిలుస్తాడు. కానీ రేపటి ఎన్నికల్లో పెద్ద బాధ్యత ఉంది సుమా నీ మీద, అందరిని కలుపుకొని పోయేటటువంటి బాధ్యత నీ మీద ఉంది. నేను దర్పల్లి సిరికొండ వేరే కాదు, 2 కూడా కవల పిల్లలు. ఈ కవల పిల్లల 2 మన మండలాల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి నీకు దర్పల్లి ఎంత బాధ్యత ఉందో అంతే సిరికొండలు కూడా నీకు ఆ బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజు బీసీ నాయకుడు బాలరాజు గారు, ఉన్నాజిపేట సర్పంచ్ గారు, బీసీ జనరల్ సెక్రటరీ స్టేట్ వచ్చాడు కాబట్టి వారిని కూడా అభినందిస్తూ మీ అందరికి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒకటి, ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమాన్ని దేశంలో ఒకటి గుజరాత్ రాష్ట్రంలో, రెండవది తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గడిచిన నెల రోజుల నుంచి కూడా మీరందరూ కలిసికట్టుగా అహర్నిశలు కృషి చేస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం మీ ప్రాంతాలలో చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు సంస్థాగత నిర్మాణానికి, పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికలలో మనమందరం విజయకేతం ఎగిరేయాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ ఇన్ఛార్జి వర్యులు దిశ నిర్దేశించడం జరిగింది. దీంట్లో చాలా మంది మాట్లాడడం జరిగింది, కొత్త వాళ్లకు పాత వాళ్లకు అనేది. కొత్త పాత అనేది లేదు. ఒక నీటి చుక్క బావిలో పడితే అది నీరే అయితే తప్ప కొత్త నీరు పాత నీరు అనేది భేదాభిప్రాయాలు ఎవరి దగ్గర ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనమందరం పని చేస్తే రానున్న స్థానిక సంస్థలలో మీ స్థాయిని బట్టి విజయాలు అందుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు కూడా మనమందరం ఒక రాక్షస పాలనలో ఉండి అనేక విధాల ఇబ్బందులు పడ్డాం. ఆర్థికంగా, మానసికంగా కేసుల పాలై జైళ్ల పాలు కూడా కావడం జరిగింది. ఇవి అన్నిట్లను కూడా అధిగమించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కష్టపడి ప్రజాపాలనను నిర్మించుకున్నారంటే కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లనే సాధ్యమైంది సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీని మనం గద్దెక్కించడమే కాకుండా రానున్న కాలంలో కూడా
పార్టీని బలోపేతం చేయడానికి మనం ఏం చేయాలనేది ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. గ్రామ స్థాయిలో గ్రామాధ్యక్షుడిని, బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షుడిని, మండల స్థాయిలో మండల అధ్యక్షుడిని, జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమము ఈ జిల్లాలలో జరుగుతుంది. మీ స్థాయిని బట్టి మీకు పదవులు వస్తాయి. ఎవరైతే 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కాంగ్రెస్ బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అట్లా అని కొత్త వారిని పక్కన పెట్టడం కాదు, ఇప్పుడున్న వారిని తీసేయడం కాదు. ఎవరైతే ఇప్పటి వరకు గ్రామాధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా పనిచేశారో వారిని కూడా వారి అనుభవాన్ని వేరే చోట ఉపయోగించి వారి సేవలను కూడా పార్టీకి అవసరమన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా వేరే చోట అకామిడేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కొత్త వారికి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించి అక్కడ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి మీ ప్రాంతంలో మీరు ఒక వ్యక్తిని గుర్తించి ఎవరైతే సమన్వయకర్తగా ఉంటారో వారిని ఎన్నుకునే బాధ్యత కూడా మీపైనే ఉన్నది. అదే విధంగా మండల స్థాయిలో కూడా ఎవరైతే నాయకుడు కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తున్నారో వారందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తారో వారిని కూడా ఎన్నుకునే బాధ్యత మీపైనే ఉన్నది. ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు, కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళని మర్చిపోయారు. కొత్త వాళ్ళని వచ్చారని పాత వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. వారిని కూడా పాత వారికి ఒకటే చెప్తున్నాం, కొత్త పాత అనే పదాన్ని మర్చిపోతాం. కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మనం అందరం పనిచేద్దాం. ఎందుకంటే గడిచిన 18 నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి మన ముందు ఉంచడం జరిగింది. మనము రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మనం విజయం సాధించాలంటే మనం ఏదైతే పథకాలు తెచ్చినామో వాటి అన్నిట్లను కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో గడప గడపకు చేరవలసిన బాధ్యత కూడా మన పైన ఉన్నది. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా మీ రోజు ఆ రోజు మీరందరూ కూడా రాత్రనక పగలనక కష్టపడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అది అతిశయం. ఎందుకంటే ఆ రాబందులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిన్నాయి. కానీ ఆ దోపిడీ పాలనను అంతం చేసి ఈ రోజు ప్రజాపాలనను నిర్మించుకున్నాం. అదే విధంగా ఈ నియోజకవర్గంలో చూస్తే గడిచిన 40 సంవత్సరాలలో ఏ రోజు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన శాసనసభ్యులు లేరు. కానీ గడిచిన 40 సంవత్సరాలుగా మీరందరూ కూడా కాంగ్రెస్ జెండా మోసిర్రే, అది చాలా గొప్పతనం. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దీనంతటి దృష్టిలో పెట్టుకొని మనం రానున్న స్థానిక ఎన్నికలలో ప్రత్యేకంగా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని గ్రామాలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీగా గెలిపించుకునే బాధ్యత కూడా మన పైన ఉన్నది. అదేవిధంగా ఇన్ని రోజులు ప్రభుత్వం ఏర్పడడానికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మీరందరూ పనిచేసారు. ఈ రోజు మీ గురించి ఆ నాయకులు పనిచేస్తారు. చెయ్యవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వారి గెలుపు గురించి మీరు పనిచేశారు. రానున్న ఎన్నికలలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు గెలిపించుకున్నారంటే ఇక్కడ ఉన్న పెద్దవారందరూ కూడా మీ ప్రాంతాలలో వచ్చి, మీ గ్రామాలలో వచ్చి, మీ మండలాలలో వచ్చి మీ గెలుపులో పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు, బలము కాంగ్రెస్ కార్యకర్తలే అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్నామంటే, ఈ రోజు మీ ముందు ఉండి ఈ వేదిక పై నుంచి మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ జెండా ఉన్నది కాబట్టి ఈ రోజు మేము ఈ పదవులు అనుభవిస్తున్నాం. అందుకని మిత్రులారా, పార్టీని బలోపేతం చేయడానికి కూడా పార్టీ ఉంటేనే మనం ఉన్నాం. పార్టీ లేకపోతే మనం లేమని సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ బలోపేతంతో పాటు మన ఎదుగుదల కూడా ఉండాలి. మీకున్న సమస్యలు చాలా ఇప్పటి వరకు చెప్పారు. ప్రతి
ప్రతి ఒక్క సమస్యను కూడా ఇక్కడ ఉన్న మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య ఏ స్థాయిలో వారికి ఉన్న ఇక్కడ ఉన్న నాయకులకు చెప్పవలసిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. ఎందుకంటే మన ఇంట్లో సమస్యను మన 4 గోడల మధ్యనే పరిష్కరించుకుందాం, కానీ బయట వచ్చి సోషల్ మీడియాలో ఏదో మీడియా పైనను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా మనం దుష్ప్రచారం చేస్తున్నాం. శత్రువులు ఎక్కడో లేరు, శత్రువులు మన పక్కనే ఉన్నారు. ఆ శత్రువులను గుర్తించవలసిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మీ పైన ఉన్నది. అటువంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీ క్షమించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వారిని సహించేదే లేదు. ఎందుకంటే క్లియర్ కట్ గా గౌరవ పెద్దలు పిసిసి అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా ఒకటే ఒక సూచన చేశారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారో, పార్టీకి నష్టం చేస్తున్నారో అటువంటి వాళ్ళని గుర్తించండి, పార్టీ నుంచి పారదోలండి అని చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా 100కు 100% చేసి తీర్థం. అంటే మేము ఇక్కడ పరిస్థితులుగా వచ్చినాం కాబట్టి మాకు తెలియదని మీరు అనుకుంటారు. మీ గ్రామాలలో, మీ ప్రాంతాలలో, మీ మండలాల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా మాకు సమాచారం ఉన్నది. ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్టీ బలంగా ఉంటేనే మనం ఉన్నాం. కానీ మీరు పోతే ఇక్కడ ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో కొందరు అనుకుంటారేమో నేను పోతే పార్టీకి బలం లేదని. కాంగ్రెస్ పార్టీ అనేది గరక లాంటిది. ఎండాకాలంలో గరక కనబడుతుందా? వర్షం పడగానే ఏమైతుంది? మళ్ళా మొలకేస్తే చిగురేస్తుందా? కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా తక్కువ చేసి మాట్లాడే ప్రసక్తే లేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నిజమైన కార్యకర్త అనే వాళ్ళు పార్టీ నియమ నిబంధనలకు తలకి పనిచేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఎవరైతే ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు పెద్దన్న నేను ఇక్కడికి ఏదైతే పరిచయలుగా వచ్చినానో వారు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మా ప్రాంతాలలో తిరుగుతున్నారు. వారికి నాకు ఇక్కడ శేఖరన్న గారు కూడా నిర్మల్ కి పరిచయలుగా ఉన్నారు. నేను ఇక్కడ వచ్చి రాజకీయ లబ్ధి గురించి కాదు, నేను రేపు ఇక్కడికి వచ్చి మీ ప్రాంతాలలో ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, ఎంపీటీసీగా, జడ్పీటీసీగాను నిలబడాలనే కోరిక కాదు. పార్టీ బతుకుంటేనే, పార్టీని బతికించుకుంటేనే నేను రేపు ఇక్కడ ఉంటా. పార్టీకి ఎవరైనా నష్టం చేస్తే ఊపుకునే ప్రసక్తి లేదు. అదే విధంగా అన్నగారు కూడా మా ప్రాంతాలలో ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్క మండలానికి తిరుగుతున్నారు. వారు కూడా అక్కడ రాజకీయ లబ్ధి పొందడానికి కాదు, కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా 40 సంవత్సరాలుగా నిరంతరంగా వారు పనిచేస్తూ ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమించిన గౌరవ పెద్ద రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. మీరు నా వయసు, మీ అనుభవంలో నా వయసు చాలా చిన్నది. ఏదో మారుమూల ప్రాంతం, ఆదివాసీ కూడళ్లలో, ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో పుట్టి గడిచిన 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గీత పెడితే ఆ గీత దాటకుండా పని చేసినాం కాబట్టి ఈ రోజు నాకు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు తెచ్చిన ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో నాకు అవకాశం ఇచ్చారు. రేపు మీకు కూడా మీ కష్టాన్ని బట్టి, మీరు చేసే కార్యక్రమాలను బట్టి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా మా అందరి పైన ఉన్నది. ఇక్కడే ఒక సోదరుడు ఉన్నాడు, తారాచంద్ గారు. వారు కూడా చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఈ రోజు మీరు వారు అందరు కూడా సుపరిచితులే కాబట్టి ఈ రోజు డిసిఎంఎన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్పించడం జరిగింది. ఇప్పుడే అన్నగారు చెప్పారు మీ ప్రాంతాలలో 3 సమస్యలు ఉన్నాయని. 3 సమస్యలు
మీకంటే ఎక్కువ ఆదిలాబాద్ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నగారికి తెలుసు. ప్రతిరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పోడు సమస్యల గురించి చెప్పడం జరుగుతుంది. దీనిపైన సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక ప్రతిపాదన తయారు చేస్తున్నారు. ఆ పోడు సమస్యలను ఎవరైతే 2006 కంటే ముందు పోడు వ్యవసాయం చేసే వాళ్లకు ఎటువంటి హాని చేయొద్దని అటవీ శాఖ అధికారులకు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. నిన్నటికి నిన్న మంత్రివర్యులు సీతక్క గారు ముదోల్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ కూడా కొన్ని పోడు సమస్యలు వచ్చినాయి. అక్కడ ఉన్న అధికారులకు కూడా మంత్రివర్యులు అక్కడే చెప్పడం జరిగింది. ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో పాత ఏదైతే 2006 కంటే ముందు నుంచి అక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నారో ఆ పోడు వ్యవసాయదారులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కానీ పోడు వ్యవసాయం చేసేవారు మళ్ళీ కొత్తగా అడవులు కొట్టవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాతది వదలం, కొత్తది కొట్టం. కానీ పాత దాంట్లో మాత్రం వ్యవసాయం చేసి మా గిరిజనులందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వారిని ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దని ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దానిపైన పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారు, లంబాడి సోదరులు అత్యధికంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా బలంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగటానికి గౌరవ పెద్దలు నా సహచర ట్రైగర్ చైర్మన్ గారైన ఆల్ ఇండియా ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయకు మరి నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ లో మేము పనిచేస్తున్నాం. ఏఐసిసిలో అనేక రాష్ట్రాలలో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే ప్రతి జిల్లాలో ఆదివాసులను రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంగా కొన్ని శిక్షణ తరగతులు కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా కూడా అతి త్వరలో ఇక్కడ కూడా ఆ కార్యక్రమం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు ఖమ్మం భద్రాచలం దగ్గర కూడా ఇదే కార్యక్రమం అక్కడ జరుగుతుంది. సేవా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ అక్కడ చేయడం జరుగుతుంది. దానికి ఈ రోజు రాత్రి మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. గౌరవ పెద్దలు సీతక్క కూడా అక్కడే ఉన్నారు. మీకు ఎల్లవేళలా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అందుబాటులో ఉంటారు. సమస్యలు ఉంటే మీ రోడ్డు మీద మైకులో మాట్లాడకుండా నేరుగా వచ్చి మీ సమస్యలు వారికి చెప్పండి. ఇక్కడ కాకపోతే గౌరవ పెద్దల శాసనసభ్యులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ జిల్లాల నుంచి పిసిసి అధ్యక్షులుగా మహేష్ అన్న గారు ఉన్నారు, వారి వద్దకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. కాబట్టి మనమందరం కూడా క్రమశిక్షణతో పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్ద విజయం సాధించి అన్నిటికీ అన్ని గెలిచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ నిజామాబాద్ జిల్లా నుంచి గిఫ్ట్ ఇద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మిత్రమా. ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పార్టీ నిర్మాణానికి ఈ జిల్లాలో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయటానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ వారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోనే పెద్ద కార్యక్రమాలు చేస్తూ పార్టీ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలలో మనం గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్నటికి మొన్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు చేస్తూ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను విజయవంతం చేసిన కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గడిచిన 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు, కానీ ఆ రికార్డ్ని కూడా ఈరోజు ఇక్కడున్న కాంగ్రెస్
పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా రికార్డు బ్రేక్ చేసిర్రు. గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని విజయకేతానికి ఎగురవేసిర్రు. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడెనికి, ప్రతి తండకు, ప్రతి జిల్లాకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే కార్యక్రమం కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనుకడుగు వేయకుండా ప్రజల శ్రేయస్సు గురించే మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు వారి వారి స్థాయిని బట్టి వారికి సముచిత స్థానం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇక్కడ ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ద్వారా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.